హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిలో పార్ట్ 101. మీకు స్టోరీ అర్థం అవ్వాలంటే, కామెడీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని తయారవుడు పాడుగాను ఎంతసేపు తయారైతావే గిట్లా? ఆగానే పౌడర్ కొట్టుకోవద్దా? ఆల్రెడీ తెల్లగా మునిగినావు, పౌడర్ కొట్టుకున్నాడు ఎందుకే? ఏం తెలుసు, బయట అంతా పొల లోసన ఉంటుంది. ఏం లోషను? పొల లోసను అంతా మన ముఖం మీద వాడితే ముఖం మీద అన్ని గుంటలు పడతాయట. తొందర పెద్ద పెద్ద కురుపులు అవుతాయట, నల్ల బొంగ అవుతుందట. ఓడి చెప్పిండే నీకు? ఇప్పుడు మనం పేరెన్లో పెట్టుకొని దాని మీద పౌడర్ కొట్టుకున్నాం అనుకో, అదొక లేయరింగ్ అవుతుంది. లేయరింగ్ అవుతుందా? పూత 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 పూసినట్టు అవుతుంది. ఇక పొల లోసన అంతా దాని మీద పడుతుంది. ఇంటికి వచ్చినాక ముఖం కడగంగానే ఆ పేరెన్లో పూత, ఆ పౌడర్ పూత, ఆ పొల లోసన్ మూడు కలిసిపోతాయి. అదే ఇప్పుడు నువ్వు ఏం పెట్టుకోకుండా పోయినావనుకో, ఆ పొల లోసన్ అంతా చర్మం గుంజుతుందట. అంత గుంజి ముడతలు పడతాయి, కర్రగా అవుతాం, ఎటో ఎటో అవుతాం. ముసలి ముఖం అవుతుంది. ఇక నీ లెక్క నీకు స్టైల్ తెలియదు, పాడు తెలియదు. గదే ఇంకమ్మ జుట్టు వేసుకుంటావు, అద్దాలు పెట్టుకుంటావు, మెడలో సేను, ఆ మెడలో సున్ని, ఎప్పుడు ఒకటే రకం. నా లెక్క గిట్లు ఉండాలి, ఐశ్వర్యరాయ్ లెక్క. సరే అయిందా, పోదామా ఇక? తోటి మాట్లాడేసరికి అంత చెమట కొట్టి పౌడర్ అంతా పోయింది. మళ్ళీ గింత వేసుకుంటాగు. వస్తే అవలేదానా, మనం పోయేది పెళ్లికి పేరంటానికి కాదే. పిల్లగానికి మంచి లేదు, జస్ట్ చూసి వస్తాం గంతే. లిప్స్టిక్ పెట్టుకోవాలి, మంచిది కొందామంటే దొరుకుతాం లేదు. వారానికి ఒకటి అవుతుంది రోజు రాసుకుంటే. ఎటన్నా పోయేటప్పుడు రాసుకొని మన ఏ రోజు రాసుకున్నాడు ఎందుకు? తినంగా తినంగా రోజు మింగితే కడుపులోకి పోయి వస్తాం. క్యాన్సర్లు మను దుబ్బలు వస్తానే అసలుకి గివి వేసుడికి. గివి వేసుడికి వస్తుంది పట్టు క్యాన్సర్. నీకేం తెలియదు అదినే. అన్ని పాటించి ఏం తినకుండా మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటున్న వాళ్ళకి వస్తుంది ఇలా రేపు. అన్ని పసపస నా లెక్క తినేటోళ్ళకి ఏం రాదు. అందరు గదే అంటారు. అందుకే నేను తింటాను మంచిగా. తట్టడి తింటే క్యాన్సర్ పక్కకు పెట్టు. కొలెస్ట్రాల్, మను దుబ్బ, హార్ట్ స్ట్రోక్లు వచ్చి పుట్టుక్కని పోతాండ్రు జనాలు. క్యాన్సర్ వచ్చేదాకా ఏడవుతాండ్రు, నాడు వయసులోనే పోతాండ్రు. పోతే మంచిదే కదా. క్యాన్సర్లు వచ్చి హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్లు మందులు గుచ్చుకుంటూ ఉండే బదులు ఒకటిసారి పుట్టుక్కన పోతే మంచిదే కదా. నీతోటి ఏం మాట్లాడరాదే, మనం పోతే మనకు మంచిదే. ఈడు ఉన్నోళ్ళకే బాధ అవుతుంది. 35 ఏళ్ళ పిల్లగాడు పోతే ఎట్లుంటుంది చెప్పు? పెళ్ళై 5-10 ఏళ్ళు కూడా కాదు, భారీ ఉంటుంది, బిడ్డ కొడుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పు. అందరి గురించి ఆలోచించండి, స్వార్థంగా ఆలోచించద్దు. పోతే పోతా అనుకోవద్దు. ఏ తెల్లారులేగానే ఏం చోది చెప్తావు అది. నిన్న పోదామంటివి, నిన్న ఇదంతా రెడీ అయినాక ఏం చేసినావు? తమ్ముడు అత్తాడు అంటివి. నీ తమ్ముడేమో నాకు ఇలా పని ఉన్నది, రేపు పోదాం అక్క అన్నాడు. అనగానే అక్క ఆగింది ఇక తమ్ముని కోసం. నిన్న రెడీ అయిందంతా వేస్ట్ అయిందా లేదా? మళ్ళీ ఎలా కొత్తగా రెడీ కావాలి. సరే నడివిగా. వెళ్తున్నారా పెద్దమ్మ? వెళ్తలేమే, ఈయనే ఉంటాం. వంట అయిపో. నీ బతుకంతా నాతోటి వంట చేయించుకున్నాడే, నా బతుకంతా నీకు వంట చేసి పెట్టుడే. ఇక పోతున్నామే, పొంగ సరిత వాళ్ళ అత్తని తీసుకొని పోతాం ఇక. మరి మామయ్య? ఆడు నిన్న పనున్నదని పోయిండా, అటే జంపయిండు. మరి వస్తాడో లేదో చూడాలి. నిన్ననే పోదు మంచిగా. తమ్ముడు అని తమ్ముని పట్టింది. ఆ తమ్ముడు రాడు చేయడని నాకు తెలియదా? ఛాన్స్ దొరికితే తప్పించుకుంటాడు. ఏమైనా ఫంక్షన్ ఉన్నది, ఆడ తాగుడు పోతాను అంటే ఉరుకురుకత్తాడు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నా? నడు మెంటల్ దానా, ఇప్పటికే గంట లేట్ చేసినావు. ప్రొద్దున్నే మంచిగా రాజుతోటి కార్లో పోతే అయిపోతుండే. ఇప్పుడు బస్సులు ఎలా పోవాలి? జాగ్రత్త అత్తమ్మ, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. నేను సూపర్ ఫాస్ట్ ఎక్కుతా, బస్సు సూపర్ ఫాస్ట్ దిగుతా. రన్నింగ్ బస్సులు ఉరుక్కుంటూ ఎక్కుతా తెలుసానే. అదే అర్థం చెప్తున్నా. అసలే గుమ్మడికాయలు ఎక్కుంటావు, డింగుమని మెట్లు ఎక్కుకుంటా దిగితే రన్నింగ్ బస్సులో స్లిప్ అయి బొడుకు అనుకుంటే దొర్లుకుంటూ వచ్చినావనుకో చచ్చిపోతారు జనాలు. ఆడెవ్వరు లేకపోతే ఏం కాదు, ఓడన్ను ఉంటాడు చచ్చినట్టే. ఒకసారి ఫోన్ చెయ్యి సరిత వాళ్ళ అత్తకు, వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిటింగ్ అయితే నేనైతే అయ్యా రెడీ కావాలంటే చక్కగా మనమే పోయి బస్సు ఎక్కుదాం. వాళ్ళ నాకు ఆకలి అయితే మళ్ళీ నేను దాన్ని వంట చేయమని చెప్తా. అమ్మో, ఇప్పటికే టిఫిన్ 2 సార్లు వేసిన పెద్దమ్మ, దాని బదులు వంట చేసాడు వారేసింది నయం. ఆమె రాకపోతే సపడేక మీరు పోన్రి, ఆమె ఎట్లోకి అట్లా వస్తుంది. ఆమెకేమైంది, మంచిగా మొగుడు ఉండే మొగుడు పట్టుకొని పోతాడు అత్తడు. ఎటు పోయినా మొగుని పట్టుకొని పోతుంది ఊపుకుంటా. పెళ్లిళ్ళకు పేరెంటాలకు అన్నిటికీ మనకు మొగుళ్ళు ఉంటాయి కదా. పిస ఆగే. మరి గదే కదా. ఇప్పుడు నా మొగుడు చూడు,
పోదాంరా అయ్యా అంటే టింగుమని మాయమేండు. ఇక నీ మొగుడేమో ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అనుకుంటా సేవలు చేస్తాడు గవర్నమెంట్కు. మరి జీతం తీసుకున్నప్పుడు చేయొద్దానే? మరి మీ తమ్ముడు కూడా గంతే. ఆ బేబీ ఏమిస్తుందో ఏమో తెలియదు కానీ బేబీ చెప్పినట్టు చేస్తాడు. సరే పన్నాడు. చేరుకున్నాక ఫోన్ చేయండి పెద్దమ్మ. రాజుగాని అలా ఓకంటే ఏమవుతుండనే? మీ అత్త ఉంటాను లేదు, మంచిగా ఉండమంటే ఏమో. రాజు నుండమంటే మా అత్త కూడా ఉంటా అంటది. లేకపోతే మిమ్మల్ని అక్కడికి డ్రాప్ చేయడానికి రమ్మంటది. ఏదో ఒక పని చెప్తుంది. ఉన్నా వేస్టే. సరేతి, ఆడెక్కువ ఆఫీస్కే పోతలేడు కదా, ఎక్కువ ఇంట్లో నుంచే చేస్తున్నాడు. మరి గట్లుంటది మా వాళ్ళడి సురేష్ తోటి. ఏమైందా మా ఇంకా తయారు కాలేరా? గడ అమ్మ వెయిట్ చేస్తాండి మీకోసం. జ్యోతి రెడీ అయిందానే? అయ్యో రెడీ అయింది, మీకోసం ఆడ ఎదురు చూస్తుంది. రెడీ అయిందటన్నాడు. అచ్చరకు అన్ని రెడీ పెట్టే బూటి. నేను రాగానే వేడి వేడిగా వంట చేస్తుంది రాని. ఇంక మొత్తం నా మీద నా వంట మీదనే. రాత్రి 9-10కి వచ్చినా కూడా తిని పంటది. ఆయన రాత్రి వంట చేసి తినిపెట్టే పంపుతుంది రాజేశ్వర ఆంటీ. మళ్ళా వంట చేసిన ఎందుకు అత్తమ్మా? నాకు రాత్రి పూట ఆకలి అవుతుందని నీకు తెలియదానే? 11 గంటలకు తినానా మళ్ళా? నేను ఆనే ఉన్నా అని ఏం చేయకుండా ఉండకు. వచ్చేసరికి వేసి పెట్టు వంట. సరే పోండి. పోయిందమ్మా మీ అత్త. దీని అత్త పాడుగాను. చూసినావానే బూటి, ఇది అసలు పోయినట్టున్నదా? నాకేమన్నా ఇంట్లోన్నట్టే మునిగింది. ఇప్పుడు 2 సార్లు టిఫిన్ చేసిన తెలుసా నువ్వు వచ్చేసరికి. ఏమేం చేసిండమ్మా? ఉప్మా ఉప్మా తింటా దెబ్బ దెబ్బ మింగచ్చు అన్నది. ఉప్మా చేసిన గంజడి ఉప్మా పెట్టుకున్నది, తిన్నది, మింగింది. రాజుగీడ పనిలేదు. చీజ్ అని చీజ్ పట్టుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. అది వేసే అంతవరకు ఈమెకు మనసున పట్టది. రాత్రే బ్రెడ్ ప్యాకెట్ తెప్పించి పెట్టుకున్నది. చీజ్ రాసుకుంటా మధ్యలో కూరగాయ ముక్కలు ఆమ్లెట్ పెట్టుకుంటూ అన్నట. శాండ్విచ్ అంటది కదమ్మా. ఆ శాండ్విచ్ వేసి అన్నది. ఏదో మధ్యలో ఇంత చీజ్ పెట్టిస్తా అంటే గట్ల కాదట. ఆ బ్రెడ్ ముక్కల్ని నూనె వేసి అటు ఇటు గోలి అన్నట. కూరగాయ ముక్కలు ఏమన్నా పచ్చిగా తింటది అనుకున్నావా? నూనె వేసి ఉప్పేసి మంచిగా ఉడకబెట్టమన్నది. ఆ ముక్కలు మళ్ళీ మీద నుంచి ఆమ్లెట్ వేసుకొని మొత్తం ప్యాకెట్ కథం చేసింది. అంటే అయ్యా అమ్మ మనకు 4 ఉంచకపోయినావు సాయలకు. అసలే ఓల్ వీట్ బ్రెడ్ తెప్పించుకుంటున్నా. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తెప్పించినా అట్లా చేసింది కదా మొన్న. ఏం చెప్పమంటావు చెప్పు. చేసి ఇగో ఎండాకాలం చెమటలు కారి డచ్చి కూర్చున్నా. ప్రశాంతంగా కూర్చొనిస్తుందా? ఆ జ్యోతాంటి రాకపోతేనట మళ్ళీ రివర్స్ వస్తుందట. వంట చేసి పెట్టానట. ఎట్లా టార్చర్ చేస్తుంది చూడు నన్ను. అమ్మయ్య ఒక్కరోజైనా రెస్ట్ దొరికింది అనుకోవాలా? రాత్రి నేను వచ్చరికి వంట చేసి పెట్టు అంటుంది. అయినాక 11 గంటల రాత్రి తినడేందమ్మా. పొద్దుగాల 11కి తింటారు కానీ ఎవరన్నా. 11కి పుష్టిగా తింటుంది, 12కి లీటర్ పాలు తాగుతుంది, మళ్ళీ 3 గంటల రాత్రి లేచి మళ్ళీ ఏదోటి మింగుతుంది. అక్కడికి ఆపేస్తుందా? మళ్ళీ బ్రషింగ్, టీ, స్నాక్స్, మళ్ళీ మిగిలిన అన్నం తింటుంది. అన్నం మిగులుడు కాదమ్మా, కావాలనే ఎక్కువ పెట్టుకుంటుంది. అన్నం మిగిలితే తినాలని. నీకు కూడా అర్థమైంది మా అత్త కథ. ఇక నా బొందలు ఎక్కున్నది. ఇంట్లో అత్త మామయ్యడికైనా పోతే కోడలికి ఎంత సంతోషం అవుతుంది తెలుసానే. ఇంట్లో మంచి ఎంజాయ్ చేసుకుంటా కూర్చోవచ్చు అనుకుంటానా? ఇప్పుడు చూడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. నేను ఇవాళ ఖాళీకి కూర్చుంటా అని తెలుసు కదా. గారెలు చేసి పెట్టమంటది, బూరెలు చేసి పెట్టమంటది. వచ్చేసరికి అవి ఇవి ఉండాలంటది. ఊకే వేయద్దమ్మా చెప్పినాయన్ని. ఇవాళ ఒకరోజు ఆమె ఏం చెప్పినా వేయకుండ్రి. ఏం చెప్తుందో చూద్దాం. ఇంకోసారి ఏమన్నది? మా అత్త మనసులోకి ఒకటి వచ్చిందంటే అది తినేదాకా పట్టుబడుతుంది. అది కూడా నా చేతితోటి ఎత్తనే తింటుంది. మళ్ళా మొన్న చూసినావు కదా గారెప్పలు అన్నదా. ఆర్డర్ పెడితే ఏం చేసింది? తిన్నది, మళ్ళీ నన్ను ఏమన్నది. ఆర్డర్ పెట్టిన ఏ పాట అమ్మ 2 రోజులు కూడా రానేలేవు. గట్లా తిన్నది. చేపిస్తే ఎన్ని చేపిస్తుంది అనుకున్నావు? 5 కిలోల గారెలు చేపిస్తుంది. కొన్ని అయితాయా? మళ్ళీ డబ్బా తీసుకపోయి ఆమె కబోర్డ్లో పెట్టుకుంటుంది. అయిపోయా. చేసినందుకన్నా నిన్న 4 తినని. అది మా అత్త అంటే. సపడే కూకొని ఇవాళ ఏం చేయకండి. ఈసారి నుండమంటే ఏం పోయాలా? ఆఫీస్కి ఎందుకు పంపినావు మరి? మంచి సినిమాకు షికార్కు పోయేస్తే ఏమైతుండే? నేను బతుకు సినిమాలు షికార్లు ఒకటే తక్కువైనది. వచ్చిండేవానమ్మా? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తానా? అనసూయక్కనే లేట్ చేసి ఉంటుంది నాకు తెలిసి. దాని మేకప్ ఒడుసులైతే లేదు. ఏమో మేకప్ అన్న ఊరంతా ప్రచారం చేస్తావేంది? ఓ పిల్ల, టిఫిన్ అన్న తిన్నావా లేదా? ఆగమాగం ఎగిరితే ఉరకత్తానవా? కోడలు చేసిందా లేదా టిఫిన్? నేను ఎటన్నా పోతే అసలు ఏం తినా. అయ్యో ఏం తినవా? మరి నీకోసం చేసిన టిఫిన్ వాళ్ళు తిన్నారు, నేను తినన్నా? తుని బతుకు. అసలు టిఫినే వేయలే. అయ్యా మీ కోడలు ఉపాసమే వంట పెడతానా మరి? అది చక్కగా వంట చేసుకునే తింటుందట. ఈయన చుడువాటుకులుండే తిన్నది. చుడువాటుకులుండేనా? మరి ఇంత పోసుకురాకపోయినావు కవర్లా? బస్సులో తినచ్చు.
వాంతికి అవుతుందని చెప్తలేదా అనే ఏం తినదట. నువ్వు ఆగు, ఓకే తొత్త అనుకుంటా. నీకు కాదు జ్యోతి, నేను తినడానికి అంటున్నా. నేను తినడే కాదు, బస్సులో ఎవరేం తిన్నా ఆ వాసన నచ్చిందంటే నాకు అక్కత్తది. పక్కకు కూర్చొని ఇంకేనా కూర్చుంటా. ఓ బుచ్చబుదనా, తెల్లారు లేచి ఏం అడక తింటానవే? సిగ్గున్నది నీకేమన్నా? ఆమె తేను తేనన్నా కూడా తేతే అంటావు. తేపో నేను ఇంకేనా కూర్చుంటా, దూరం కూర్చుంటా నీకు. ఏనాడు జ్యోతి మనం పోదంతా అదే ఉరికత్తది వెనక. ఏవా మంచిగున్నారు, ఈసారితో బయట కానీ వెళ్తలేదు. దాన్ని ఒక కవర్లో పోసి మందామంటే ఇది తిననీయకపోతే ఊక్కుంటాను అనుకున్నావా? ఏంది బస్సులా సమోసాలు ఒకటి ఒకటి కొనుక్కొని తిననా? అన్నీ కొనుక్కుంటా. నీ తిండాపతికి అగ్గిదాలుగా నడు. అత్తానప్ప ఏడ కూర్చోవాలి? అన్ని సీట్లు మునిగినాయి, మళ్ళీ ఎడ కూర్చోవాలంటావేందే? ఎన్నో దాంట్లో సావు. ఈ సీటు మొత్తం నాకే, ఓళ్ళు రావద్దు ఇళ్ళకు. కర్మనేనా కర్మ, నిన్ను తీసుకొచ్చుడు. ఆ నుంచి ఇడికి వంట వాని సీట్ అంతా ఏం చేసుకుంటావే? నాకు సీట్ అంతా కావాలి, పొందది నాకు. లేకపోతే ఇట్లా వండొచ్చు. ఏమంటావు? లాలా లాలా అక్కడ కూర్చోవే జ్యోతి. ఆయనే ఏం పుట్టింది మళ్ళా? మంది ఎక్కువైందనుకో గా డాక్టర్ తిడతాడు. అప్పుడు నేను అటే వస్తా, ఆయన తిడితే కిటికీ సంతుంచుండే నాకు అటే కూర్చుంటా నేను. అక్క నేను ఇటు అస్సలు కూర్చోనియ్యా, నాకు వాంతికి వచ్చినట్టు అవుతుంది. కిటికీ నేనే కూర్చుంటా, కావాలంటే నువ్వు అటే కూర్చో. అందరితో తిడతారంటేనేమో. ఎందుకు తిడతారు? ఎవరి సీటు అల్లది, ముందు వచ్చిన వాళ్ళదే. వాళ్ళ పక్కకి ఇంకోడన్నా కూర్చున్నాడు అనుకో, అదేమన్నా తింటే నాకు తిన బుద్ధి అవుతుంది అని అడిగితే మీరు నన్ను తిడతారు. నిన్ను ఇంకోసారి తీసుకురానే నేను. ఎటు పోయినా ఒక్కదానే వయసు వస్తా కానీ నిన్ను మాత్రం వెంట పెట్టుకొని రాను. ఎందుకు కొడతాను ఆయన? ఎన్నుకున్న వాళ్ళందరూ నిన్నే చూస్తాడు. దీని టార్చర్ పాడుగాను చంపక తింటాంది. ఆయనే ఓ ఆయనే, మళ్ళేం పుట్టే? సమోసాలు వస్తాయి మధ్య మధ్యలో బస్సు ఆపినప్పుడు, కొనిస్తావా? రాంగది పైసలు చేతిలో పెట్టింది కానీ రాని కొనుక్కొని మునుగు. నన్ను ఎందుకు అడుగుతాను? పెట్టింది కానీ పర్సెంట్ కానీ మర్చిపోతాయి. ఇలా బొడ్లో ఏకుకున్నా మరి రాంగరాంగేనన్నా పడ్డదో మరి ఇంట్లో మర్చిపోయినా. బతుక అంతా నీకు తిండి మీదనే ధ్యాస. ఇసొంటివి గుర్తుంటాయా నీకు? అది గుర్తుండదా ఆయనే? తిండి లేకుండా నేను ఉంటానా చెప్పు? ఒక పర్సు పోతే ఏం తినాలి ఎట్లా తినాలని భయం కాదా? గిన్నె ఎక్కుకొని వచ్చిన బొడ్లు ఏడబడ్డదో ఏమో. ఆయనే ఇగో నన్ను ఇంకోసారి వదని అని విలువకే నా ఇజ్జత్ అంత తీస్తాను. మరేమని పిలవాలి? ఇగో ఒక 300 ఇస్తా, ఏమన్నా కొనుక్కో తిను సావు, నన్ను మాత్రం పిలువకు. గట్లన్నా మంచిగున్నది. గిటు రోడ్లు మంచిగా చేసిండు కదా అక్క. మంచిగా వేసిండు కానీ ఇటు దిక్కేంత పెద్ద పెద్ద లారీలు పోతానే ఉంటాయి ఎప్పుడు. ఆ గ్రానైట్ బండను పట్టుకొని పోతా ఉంటారు, రోడ్లన్నీ పాడైతాయి. వేసినాక 2 ఏళ్ళు కూడా రావు, మొత్తం తుక్కు తుక్కు అవుతాయి చూడు. ఈ సిమెంట్ కూడా తుక్కు తుక్కు అవుతుందా? అన్నీ అవుతాయి మంచి క్వాలిటీతో వేయకపోతే. బొంబాయి బొంబాయి చిన్నదానా? నేనే బొంబాయి బొంబాయి. ఆంటీ బస్సు బొంబాయి పోతుందా? పోదమ్మా. బొంబాయి ఆంటీ బస్సు బొంబాయి పోతుందా? నాకేం తెలుసు, పోతుంది కావచ్చు. ఇక బస్సు డ్రైవర్ని అడుగు పో. అగో డాక్టర్ అంకుల్ వచ్చిండు, అడుగు. కండక్టర్ అంకుల్, కండక్టర్ అంకుల్, ఏందమ్మా? ఈ బస్సు బొంబాయి పోతుందా? బొంబాయి ఎందుకు పోతుంది? మీ అమ్మేది? అగో ఎక్కింది. మీ అమ్మ గాడ కూర్చుంటే నువ్వు గిడికి ఎందుకు వచ్చినావు? ఓ అమ్మ, నీ బిడ్డకు బొంబాయి పోతానని చెప్పినావేంది? ఇగో నువ్వు పిస వర్లకు బొంబాయిలో ఉన్నాడు. బొంబాయి పోతా నేను ఎందుకు చెప్తా? బొంబాయి టికెట్ కొడతావేంది ఇప్పుడు నాకు? అదమ్మా నీ బిడ్డనే నగ్గిమే. అవు, బొంబాయి కోతాందా బస్ అని అడుగుతాంది. బొంబాయి కోదామని చెప్పినావేంది? నేను ఎందుకు చెప్తా బొంబాయి పోతా అని? నా మొగుడు విన్నాడు అనుకో, బొంబాయిలో ఉన్నాడే అని నన్ను కొట్టి కొట్టి చంపుతాడు. నువ్వు పిస వర్లకని అంటానా? నీతో నాకేం వచ్చిన బాధ? ఓ పిల్ల, బొంబాయికి పోదు బస్సు, నాడు అడుగు సపో. అమ్మ నేను ఇక్కడనే కూర్చుంటా ఫస్ట్ సీట్లా. కూసని అమ్మ నాడు కూసపో. ఇదేం బస్సు పాడైంది, సీట్లు సక్కాలేనే లేవు. అమ్మ గని సీట్లున్నాయి, సీట్లు లేవంటవేంది? ఏదో అని అంటారు. నువ్వేందమ్మా నా సీట్లో కూర్చున్నావు? ఫస్ట్ సీటు నాది, కండక్టర్ సీటు. గడ్డ మూలకు కూసపో. ఎట్లయినా గడ్డ మూలకే కూర్చుంటావు కదా. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను విండో సైడ్ కూర్చుంటా. అబ్బాబ్బాబ్బా, టార్చర్ ఉన్నది వీళ్ళతోటి. అక్కడ కండక్టర్ సీట్ అని రాసున్నా కూడా అసలు వీళ్ళు ఎందుకు కూర్చుంటారో ఏమో. ఏ గడుకోతే దిగుతాం, కూర్చొని లేవు పిల్లను. అటు జరుగు, ఇటు కూర్చుంటా మూలకు. అబ్బా అంటే నా మీద ఎందుకు పడుతున్నావు? దూరం జరుగు. నువ్వు నా సీట్లోకి వచ్చి నానే జరగమంటావా? ఇక్కడ కండక్టర్ కూర్చుంటాడట, ఆయన మీద కూర్చో. నువ్వు ఆయన పక్క కూర్చోనా? నేను నా బిడ్డనేమన్నా అంటే మంచిగా ఉంటుంది చెప్తానా? ఓ అమ్మ, నీ బిడ్డను ఏమంటలేదు, అట్టి అట్టి కొట్లాటలు పెట్టుకోకూరి, సపడే కూర్చోండి. ఓ పిల్ల, తినడానికి పాప్కార్న్లు అవటి వాటి తెచ్చుకోలేవా? మరి తెచ్చుకున్నారా ఆంటీ? ఎందుకు? నేను తెచ్చుకుంటే నా దోపి తినడానికా? అమ్మా అమ్మా, ఏం తప్పలా సపడే కూర్చో. నాకు పాప్కార్న్ కావాలి. పాప్కార్న్లు ఈ బస్సులో వెళ్తానయ్యా, ఏం నుంచి వస్తాయి?
అప్పుడే కూసో కిటికీ చూడు బస్సులు పోతానే చూడు. ఇలా రేపు గాసారం ఎప్పుడు ఎవరికి ఎట్లుంటుందో తెలుస్తలేదు కదా అని. అవునంటేనేమో గా పిల్లగాడు మెట్ల మీదకి వెళ్ళి వాడునేంది. ఏమైనా నీళ్ళున్నాయేమో అన్న మరి జారిగిట పడ్డాడో. ఏ ఇంట్లో నీళ్ళు ఎందుకుంటాయి, స్లిప్ అయిండో మన్నో చెప్పులు గిట్ట దాటుకున్నాయో. చెప్పులు వేసుకున్నాడు సోకైపోతుంది ఇంట్లో. ఇక కాళ్ళ నొప్పులు అంటారు, చెప్పులు వేసుకొని తిరుగుతాండ్రు. ఏందో పటు ఎట్ల మీదకి వెళ్ళవాడేందో మనమైన చూడ్డానికి పోవడేందో. ఇక పోకపోతే మంచిగుంటుందా. పాపంగా రాజేశ్వరి గంత ఉన్నదైనా మనకి ఏ ఆపత్తి సంపత్తి అయినా ఉరికొస్తుంది, ఫోన్లు చేస్తుంది పాపం. అవుగాని ఇక సొంత అల్లుడేనా అట్లా చూసి వస్తే ఆమెకింత సంబరం అవుతుంది. ఆమెకు అసలే పుట్టింటోళ్ళు దగ్గరుండరు. చెల్లె చచ్చిపోయింది ఒక్కగానొక్క చెల్లె. ఇక మనల్ని గట్లనే అరుచుకుంటుంది పుట్టింటోళ్ళ లెక్క. ప్రేమ గుణం బాగా. ఓ పిల్ల ఇంటానవా? నీ పేరేంది? నా పేరు నీకెందుకు? చెప్తే నీకొకటి ఇస్తా. ఏమిస్తావా ఆంటీ? చెప్పు ముందుగాల. శృతి. శృతే? శృతి అని పెట్టుకుంటే అయిపోతుండే కదా. శృతి అని అనత్తలేదు నాకు. ఇచ్చా ఆంటీ. శృతి నేను మా అమ్మకి చెప్తా అట్లా పిలుస్తే. పేరు చెప్తే నాకేమో ఇస్తా అన్నావు కదా. ముద్దు ఇస్తా అన్న ఇత్తదా? తూ నీ ముద్దు నాకేమద్దు. పాప్కార్న్ ఉంటే ఇయ్యు. పాప్కార్న్ కాదు కానీ ఇక్కడ ముందట బస్సు ఆగుతుంది 5 నిమిషాలు అయితే. ఆగితే నువ్వు దిగుతావా? మంచి ప్లేస్ అవుతుంది నాకు. మా అమ్మని ఇక్కడ కూర్చోమంట. నేను ఇప్పుడే దిగుతా, ఇంకో గంట అయినాక దిగుతా. ఆడ ఆగిన కాడ షాప్ ఉంటుందని చెప్తాన్నా. ఏం షాపు? గాడిద గుడ్ల షాపు. షాపు నిండా గాడిద గుడ్లు పెట్టి అమ్ముతారట. కొనుక్కుంటావా? గాడిద గుడ్డు పెడుతుందా? లడ్డు పెడుతుంది. నీ పిల్లకి వారెత్తే సుత్తి లెక్కనే ఉన్నావు నువ్వు. సేమ్ సూతి మొక్కపోరి. షాప్లో ఏముంటుంది కదా అని చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ అవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్తాన్నా. ఎక్కడ అవుతుంది అంటే బస్సు? ఇప్పుడే ఒక 5 నిమిషాలకు అవుతుంది. అమ్మా అమ్మా ఏందే పోరి? చూసినా కూడా చూడనట్టే ఎత్తమైందే. ఎన్నిసార్లు పిలిచినా? ఏమిటికి పిలుస్తున్నావు? సపరేట్ కూసోక. ఇప్పుడు మళ్ళీ అందరు ఎక్కుతారు, సీట్ ఆయనతో విక్తుంది. సపరేట్ కూసో. నేను కూర్చొనే ఉన్నా కానీ మరి ఎందుకు పిలుస్తున్నావు? ఇటు అత్త అంటానమేంది? నేను ఎటు రాను, ఈయన కూర్చుంటా. ఈ పోరేమన్నా కొనుక్కుంటే దాన్ని గుంజుకొని తినచ్చు. ఏందే ఇట్లా మీ అయ్యే చంపుతాను. ఈడనేమో నువ్వు చంపు. మనసున పట్ట నీరు ఒక్క కాడ కూడా. ఏమనుకుంటానమ్మా, సపరేట్ కూర్చోండి. ఈ ఫ్రీ బస్సు పాడుగాను. ఫ్రీ బస్ అయినప్పటి నుంచి ఈ ఆడోళ్ళ లొల్లి కొట్లాటలు ఏం లేక చస్తానా. ఇంట్లో పెళ్ళం బాధ భరించలేక కండక్టర్ జాబ్ కొట్టిన. ఈ ఫ్రీ బస్ ఏమో కానీ ఆడోళ్ళందరూ సంపక తింటారు నా చుట్టే ముగి. ఇలా కొట్లాటలు పాడుగాను. మొన్నొకదైతే చీర కోసం కొట్లాడుతుంది. చీరల షాపింగ్ చేసి వచ్చిండట. నాది గాసీర అంటే గాసీరా అని ఇద్దరు జుట్లు వీక్కుంటాండ్రు. ఏం చేస్తు నేను? కొట్లాడకుండా చూసుకుండా అవుతుంది. నాది వాచ్మెన్ డ్యూటీయా కండక్టర్ డ్యూటీయా అర్థమైతలేదు. మా పోలీస్ హౌస్ అదిన అయిపోవు. అనవసరంగా గిది కొట్టుకున్నా. ఏమైతుంది నీకు? నేను నిద్ర వస్తుందమ్మా రకం. ఇది ఫోటో తీసి వైరల్ చేయాలి షాట్లో పెట్టి. నేను ఒకటి యూట్యూబ్ ఛానల్ పెడతాగు నీ ఫోటో. కండక్టర్ మంచిగా వంటాడు బస్సులా అని చెప్తా. చెప్పమ్మా చెప్పు. సస్పెండ్ చేస్తే పీడ పోతుంది. ఈ ఆడోళ్ళ దరిద్రం వదులుతుంది. నేను రిజైన్ చేస్తా అంటే నా పెళ్ళం చేయనిత్తలేదు. ఈ ఫోటో వైరల్ అయితేనన్నా నన్ను సస్పెండ్ చేసి పారెత్తారు. ఈ కొట్లాటలు లొల్లు నాతోటి కాదవ్వో. ఆ ఫ్రీ బస్సు ఎప్పటికి ఇట్లా ఉండే తట్టుపాడైంది. నేను ఇంకేదైనా ఉద్యోగం చూసుకుంటా. ఏ గట్ల నాకు ఊకో. నిద్ర రావద్దంటే ఏమన్నా తినేటివి తెచ్చుకోవాలి. ట్యాప్ కింద తింటే నిద్ర రాదు. నువ్వేం తెచ్చుకున్నావమ్మా మరి? కోడలు ఏమన్నా పెట్టి అంటే ఏం పెట్టియాలి. ఒక ఎర్రచీర ఉన్నది చూడు. నిన్న నటుకులు పోసుకురావి అంటే పోసుకురానే లేదు. నువ్వు ముందే చెప్తే పోసుకద్దు కదక్క. నా ఇజ్జత్ ఎందుకు ఇస్తాను? టైంకి పోసుకురా అంటే ఎట్లుంటుంది చెప్పు. ఇవైనానేమో పోదాం పానే తిట్టనే పట్టే. అది గట్లనే అవుతుంది, నువ్వు సపడే కూకోవే. దాని మాటలు నాకు. ఓ పోరి ఏమైనా షాప్ వస్తుందంటే దాని లెక్క కూర్చున్నావు. కొంటావా కొనవా? అమ్మ నాకు 10 రూపాయలు ఇయ్యే. 10 రూపాయలకి ఏమవుతుంది పోరి? ఓ 50 రూపాయలు అడుగు. నీకిన్ని నాకిన్ని అయితే నేను నీకెందుకు ఇస్తా? నీకు ఇయ్య. అమ్మ 10 రూపాయలు ఇయ్యే. పైసలన్నీ నాశనం చేసుకుంటా. ఎందుకే పోరి 10 రూపాయలు? అబ్బో ఇది 10 రూపాయలకే పైసలన్నీ నాశనం అవుతానే అనబట్టే. 50 రూపాయలు ఇచ్చినట్టే ఉన్నది. చాక్లెట్ కొనుక్కుంటా. చాక్లెట్లు 7కేళ్ళు ఊడిపడతానే. బస్సులో చాక్లెట్లు ఉంటాయి నాన్న. పిసగిట్ట లేచిందా? పోయినాక కొని 30 రూపాయది కాదమ్మా. ఇక్కడ ముందట షాప్ వస్తుంది. చిప్స్ చాక్లెట్ కొనుక్కుంటా. పోతే చెప్తాందా నీకు? ట్యాప్కోసారి ఏమెక్కిత్తాంది? మొద్దు ముండకిన వారెత్తే మొద్దు కూర్చున్నది. ట్యాప్కోసారి నా పొలకేందో ఎక్కిత్తాంది. అప్పుడు ఎక్కడ తిరిగి కూర్చో. పోతానన్న బిడ్డకేమన్నా ఎక్కియాలి. దాన్ని బస్సులకేంచి లేవట్టేత.
ఇదేనా ఏంది పిస పిస ఎత్తంది అనసూయ బొంబాయి బొంబాయి ఏంటి బొంబాయి ఆంటీ బస్సు బొంబాయి పోతుందా పోరే వరకు ఓకే బొంబాయి బొంబాయి అనుకుంటా ఆయన పేరు బొంబాయి బస్సు బొంబాయి ఎందుకు పోతుంది ఈ కండక్టర్ చెప్తానే ఉన్నాడు 200 ఇచ్చినవానే 300 ఇత్తి కదనే మళ్ళెందుకు అడుగుతాను అమ్మా ఓ గాంటి దగ్గర 300 కొనిమనేమన్నా చూస్తా అంటే మొద్దున్నది పోరగాన్లు పుట్టిండో లేదో ఆమని తత్తి గాంటి పోతే నువ్వు నన్ను మొద్దున్నది అంటాను నాకైతే ఏం సంబంధం లేదు నిన్నెవడన్నాడు ఇప్పుడు నువ్వే అంటివి కాదే ఇక మొద్దునాటి నువ్వనిమని నేను నిన్నెందుకంట దానికి ఓ అంటున్నది మా ఇంటి పక్కకు మొద్దు మునుగుతుంది అది దాని గురించి చెప్తానా నన్ను గిట్ట అన్నావనుకో నేను నీ పొలం లేవటెత్తేస్తా నేను లేవటి కుదేసి దించుతా మళ్ళీ ఎందుకంటాను నన్ను ఎందుకంటానో లేవటెత్తేస్తా అని నన్ను అంటే లేవటెత్తేస్తా అన్న నేను కూడా నన్ను అంటేనే లేవటి కుదించుతా అంటానా పోరే అడిగే అమ్మా అడుగు బాగో నేను చూస్తానా మళ్ళీ గట్టెందుకు ఎరుగుతాను దానికి ఏం చెప్తాను నా బిడ్డకు ఏమేం చెప్పింది ఓలెత్తేసిండు నన్ను ఏదో పెద్ద ఏనుగచ్చి గుద్దినట్టు కాలొచ్చింది అవు ఏనుగే గుద్దింది ఎవరిని నువ్వు ఏనుగంటాను ఆ కండక్టర్ ను కలలా ఏనుగచ్చి గుద్దిందట గా ఏనుగునంటన్నా ఏనుగునంటే నీకేమైతుంది నన్నే అంటున్నావు నీ పేరు ఏనుగా నీ పీనికి వెళ్ళా నన్నే ఏనుగంటావే ఓ పోరి నీ అవ్వను 50 రూపాయలు ఇమ్మని జుట్టు వీక్పో సతాయించిపో మా అమ్మ దగ్గర 50 రూపాయలు లేవు నీ దగ్గర ఉన్నాయి ఆంటీ ఇస్తావా నేనెందుకు ఇస్తానే నా దగ్గర 300 ఉన్నాయి షాప్ రాని ఎన్ని కొనుక్కుంటానో చూడు నీ పక్కకే కూర్చొని పర్రా నవ్వులుతా నీకు ఒక్క ఇత్తు కూడా ఇయ్య ఎవ్వను 50 రూపాయలు అడుగు 50కి 50 కలిపి 100 రూపాయలే కొనిస్తా నీకు నేను అన్ని కొనుక్కొని తింటా ఉంటే జీత మొక్కం పెట్టుకొని చూసినానే నీయ కనీసం నేను పడ్డా అని కూడా లేదు నీ కొట్టాట పాడుగాను ఏవా లేవట్టెత్తా మళ్ళా అడిగే పోరు ఎవలే పోరు అడుగు బిడ్డపాయ ఏమన్నా ఊరొచ్చింది ఈ కండక్టర్ ఏందో గిడవన్నాడు ఓ అమ్మా పోరత్తన్నావే ఆంటీ ఇత్తన్నావే పోరి ఎంతసేపు కూర్చుంటావో అనుకున్నా ఇప్పుడు రా బస్సులు వచ్చేటప్పుడు ఒకటి పట్టుకొని రావాలి అట్టిగా రావద్దు ఊపుకుంటా లేవో మాట్లాడుతుంది గిరి నువ్వు 300 పెట్టి అన్ని కొనుక్కొని బర్రె లెక్క తిని బర్రె లెక్కగా ఇంకా ఇప్పటికే బర్రె లెక్కున్నావు ఇంకా బర్రె అవుతావు ఎందుకు వచ్చినావు సరే ఆంటీ బాయ్ ఓ అమ్మ నీ అమ్మ అటు జరుగు నువ్వు నా మీద పడేంది ఇంకా బొడ్డి నిన్ను దొక్కుంటా పోతా ఉంటే సప్పుడు ఎత్తలేవు నీ అమ్మ నా ప్లేస్ లో పోయి నేను కూర్చుంటే సప్పుడేక ఇంత నా జాబిక్తుంది ఏంది ఎట్లాగూ అందరు ఆడవాళ్ళే వస్తాండ్రు అందరికి ఫ్రీ బస్సే అందరికి ఆధార్ కార్డులు ఉంటాయి నేను లేచి చూసి ఏం చేయాలి పటు నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా నువ్వే సెలెక్ట్ చేయి నేను ఏది సెలెక్ట్ చేసినా బాగాలేదంటావు నేను ఎప్పుడన్నానే చెప్పు నువ్వు తెచ్చిన డ్రెస్ వేసుకుంటే పట్టించుకుంటావు నన్ను నేను సెలెక్ట్ చేసి కొనుక్కుంది వేసుకుంటే అస్సలు పట్టించుకోవు అది కోఇన్సిడెన్సే ఆయన నేను నీకు నచ్చినవే వేసుకుంటాను నన్ను చూసేది నువ్వే కదా ఈ రొమాంటిక్ యాంగిల్ ఏదో మాల్దీవ్స్కి వెళ్ళాక చూపించు నువ్వు చూద్దు రావే నువ్వు ముందు సెలెక్ట్ చేయరా వాటిలో నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఏమైంది కాళ్ళు నొప్పెడుతున్నాయా ఉమ్. ఇంకా షాపింగ్ స్టార్టే కాలేదు బ్రేక్ఫాస్ట్ తినమంటే తినలేదు పాలు తాగాను లేరా నువ్వైతే సెలెక్ట్ చేయి అన్ని లైట్ కలర్సే ఉన్నాయి ఓకేనా నీ ఇష్టం చెప్పండి మేడం మీకు ఏం కావాలి హలో ఇక్కడ సార్ మీరు తీసుకుంటున్నారా అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కరుస్తారు వేదవాళ్ళు మెన్స్ వేర్లో మెన్ కాకపోతే ఉమెన్ తీసుకుంటుందా అంటే చాలా మంది వస్తారు సార్ వాళ్ళ హస్బెండ్స్కి తీసుకెళ్ళడానికి మీరు సెలెక్ట్ చేసుకోండి ట్రయల్ వేసుకొని చూసుకోండి క్యాజువల్ వేర్ ఎక్కడున్నాయి పక్కన రూమ్లో సార్ ఆ షర్ట్ బాగుంటుంది మేడం మీరు చూసింది చాలా బాగుంటుంది ఉమ్. నేను షాపింగ్ అయిపోయింది అత్త ఇక్కడికి వస్తుందట కదరా మనం అక్కడికి వెళ్దామా రాని అత్తయ్యని కలిసేసి వెళ్దాం అత్తయ్య వద్దంటుందేమో నీ ఇష్టం మరి వెళ్దామంటే వెళ్దాం లేకపోతే లేదు సరితక్కని రానక్కని చూడక చాలా రోజులైందిరా ఒకసారి చూడాలనుంది సరే వెళ్ళేసొద్దాం మనం ట్రిప్కి వెళ్తే చాలా రోజులు అవుతుంది వచ్చేసరికి మళ్ళీ బెంగ పెట్టుకుంటావు వెళ్ళొద్దాంలే మరి కన్నయ్యతో ఆడుకోవచ్చా టైం ఉందా ఈరోజు టైం ఉన్నా లేకున్నా ఈరోజే వెళ్ళాలి రేపు వెళ్ళడం కుదరదు బ్యాగ్స్ అన్ని సర్దుకోవాలి కదా ఉమ్. నాకు రేపు కొంచెం బయట పని ఉంది అలా వెళ్ళొస్తాను ఒక 1-2 అవర్స్ వచ్చేసరికి లక్ష్మితో అన్ని సర్దించుకో నేను సర్దుకుంటానులే లక్ష్మికి ఏం తెలీదు
ఎక్కడికి వెళ్ళాలి రేపు? బావతో కొంచెం పని ఉంది. సరే నీ ఇష్టం. పార్తు, మీనాక్షి, అత్తయ్య బాగున్నారా అత్తయ్య? మంచిగానే. నువ్వు ఎట్లున్నావే? అంత ఎట్లా బక్కగానే పోయిందే? తింటున్నావా మంచిగా? తింటున్నా అత్తయ్య. అవురా, ఇది ఎట్లా బక్కగా అయింది? ప్రొద్దునుండి ఏం తిన్నదో అడుగు. ఏమైందే? తింటలేవా? తింటున్నా అత్తయ్య. నేను అట్లనే అంటాడు. బక్క పడ్డావే. ఏం తిన్నావు టిఫిన్? పాలు తాగిన. గిదే గిదే ఏకని చెప్పిన. ఇవాళ దానికి ఇష్టం లేని టిఫిన్. అది తప్పించుకోవడానికి అట్లనే చేస్తుంది. పెసరట్ట? మరి ఇష్టం లేనప్పుడు ఇంకేమైనా ఏపీయచ్చు కదరా. ఇట్లా ఉపవాసం ఉంచుతావా దాన్ని? తినమంటే వచ్చినాక తింటా అన్నది. ఇప్పుడు తినిపిస్తా నేను. దానికి ఇష్టం లేనప్పుడు ఎందుకురా? అత్తయ్య ఊరుకోదు. హెల్తీ ఫుడ్ తినాలంటే తినాలంతే. పెసరట్టు తింటే ఏమవుతుంది బిడ్డ? మంచి ప్రోటీన్ ఫుడ్ కదా అది. నాకు టేస్ట్ అస్సలు నచ్చదు అత్తయ్య. తింటా ఉంటే అదే అలవాటు అవుతుంది. మన ఇంటికి వచ్చినప్పుడు నేను చేసి పెడతా ఎప్పుడన్నా. కమ్మ ఉంటుంది చూడు. పనామె ఎట్లా చేస్తుందో ఏమో. మావయ్య రాలేదా? రాలే. ఇంకా పిల్లగానే చూడ్డానికి వచ్చినాం. అమ్మ ముందే చెప్తే కారు పంపించటోని కదనే, డ్రైవర్ని పెట్టి. ఆ బస్సులల్లా ఫుల్ రష్ ఉంటుంది. ఎట్లా వచ్చిండ్రో ఏమో. మంచిగా వచ్చినాను రా. ఏం కారు ఊకే? పోయేటప్పుడు కార్లోనే పోన్రి చెప్పినా నేను డ్రైవర్కి. నువ్వు కూడా వస్తానవేమో ఇవాళ ఇంటికి. నీతో పాటే వచ్చేది ఇంకేంది. మేము ఇప్పుడు వెళ్తాం ఇక. వదినే వంట చేస్తా అన్నది. మాకు టైం లేదే. నువ్వు వస్తావా మరి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతా. ఏ గానసి అక్కతోటి ఇక బొంబాయి వదినతో వచ్చినారా? వచ్చేటప్పుడు వాళ్ళతో వచ్చి నేను ఒక్కదానే పోతే ఎట్లుంటుంది చెప్పు? అందరం పోదామే. మమ్మల్ని ఓనిస్తుందారు ఇప్పుడే మీ అత్త. రాత్రి పొమ్మంటుందో రేపు ప్రొద్దున పొమ్మంటుందో. మరి అందుకే చెప్తున్నా, వేరే కార్ డ్రైవర్ తోటి మాట్లాడినా వస్తాడు. మీరు ఎప్పుడంటే అప్పుడు. అయినా అత్తయ్య పంపిస్తుందిలే. ఇప్పుడు అత్తయ్య తిడుతుంది చూడు, చెప్పకుండా ఎందుకు వచ్చిండ్రు కారు పంపించేదాన్ని కదా అని. అన్నిటికీ ఆమె మీద డిపెండ్ అయితే ఎట్లుంటుందిరా? ఆమె బాధలు ఆమెకున్నాయి. ఆవుగా పిల్లగానికి ఏమైందిరా? ఎట్లా మీదకి వెళ్ళాడేంది? ఏమైందా మీ బావకు? ఏమో అత్తయ్య, నాకు తెలీదు. అదే మెట్ల మీద నుంచి పడ్డాడట. ఎట్లా పడ్డాడో మాకేం తెలిసే. వదినమ్మా బాగున్నారా? బాగున్నా వదినే. నువ్వు మంచిగా ఉన్నావా? బాగున్నాము. ముందే ఎందుకు చెప్పలేదు వదిన? కారు పంపించేదాన్ని కదా. అల్లుడు అదే అంటున్నాడు. మా అత్త మస్తు తిడుతుంది చూడని. గట్టిగా ఎందుకు? బస్సులు అక్కడ ఇక్కడ ఎక్కడం చాలా రష్ ఉంటుందట బస్సులో. ఇక 2-3 సార్లు ఎక్కుతాం తీయ. నా కొడుకు పెద్ద కారు కొంటాడట. ఇప్పటికే లేట్ చేసావు బంటి. ఎప్పుడు తీసుకుంటున్నావు కార్? కార్ బుక్ చేశాను అత్తయ్య. మేము వచ్చేసరికి వస్తుందేమో. వీళ్ళెక్కడా? బొంబాయి అక్క, అనసూయ. ఆడ సమోసాలు ఏందో ఉన్నాయి ముందట బండి కొనుక్కొని తింటాంది. ఇక ఆమె కోసం ఏం ఆగింది. ఇక్కడి దాకా వచ్చి బయట తినడం ఏంటి? తిట్టు, వచ్చినాక బాగా తిట్టు. బస్సులో కొంచెం సతాయించింది అనుకున్నావా? అవి కొని ఇవి కొని అనుకుంటా. ఇప్పుడు దిగంగానే ఆకలి అవుతుందని మళ్ళీ సమోసా తింటుంది. ఆరోగ్యానికి మంచిది అది తింటే బయటది. ఒకసారి తిట్టు, నువ్వు తిడి తింటుంది. వచ్చినప్పుడు అలాగే కాలు మొక్కడు ఎందుకు వదినే? మన ఇద్దరం ఒకటే ఏజ్ అయితే మీ దగ్గర ఈ కాలు మొక్కుడికి ఇవన్నీ ఎందుకు చెప్పు? నేను దానికి తిట్టిన మీనాక్షికి ఊకుకే మొక్కుడు అవసరం లేదని. నా బిడ్డని ఇచ్చినా కదా వదినమ్మా మీకు. బిడ్డను మంచిగా చూసుకోవాలని అట్లా. బిడ్డని నీ దగ్గరనే పెట్టుకొని బిడ్డను మంచిగా చూసుకోమని నాకు చెప్తున్నావా? నా కోడల్ని మంచిగా చూసుకుంటున్నావా లేదా? నీ కోడల్ని అడుగు వదినా. మరి నా కొడుకు? మీ కొడుకుని మేము చూసుకోవడం కాదు, మమ్మల్ని అందరినీ మీ కొడుకే చూసుకుంటాడు. అక్క బాగున్నారా? బాగున్నాం తల్లి. నువ్వు మంచిగా ఉన్నావా? బాగా రోజులైంది మనం కలుసుకొని. అవునక్క, నేనే వద్దాం అనుకున్నాను. అంతలోనే ఇలా జరిగింది. ఏమైంది అసలు పిల్లగానికి? ఏమో అక్క, మెట్ల మీద నుంచి పడిపోయాడంట. సరే అక్క, అందరం లోపలికి వెళ్దాం పదండి. మంచుకున్నావా ఆయనే? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? సమోసాలు తిన్నావేంటి? వాసన వస్తుంది. హేసి సమోసాలు నేను ఎందుకు తింటా? మరి నాకు స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. ఇక నేను అత్తి సమోసా స్మెల్లే వస్తుంది. అంత కమ్మ ఉంటా అన్నట్టు నేను. తినబుద్ధి అవుతుంది నన్ను చూస్తేనే. అబ్బో, మురళన్నయ్య రోజు కొంచెం కొరుక్కొని తింటున్నాడా లేదా మరి? ఆయన బాగా జోకులేస్తుంది. అబ్బో, ఇప్పుడు అంగుడు కట్టమవుతుంది అదినే. ఈడికెళ్ళ మొక్కుతా, ఆశీర్వదించు. పర్లేదు వదినమ్మ, పదండి. ఇక నువ్వు నీ ఏం పొలాలకి మొక్కుతివి, ఇక నేను నీకు మొక్కకపోతే మంచిగా ఉంటుంది రేపు. అదే చూస్తున్నా ఎప్పుడు లేనిది ఏంటిదని. అబ్బా, ఎందుకు అది నాకు అట్లా అంటావు? ఎన్నిసార్లు మొక్కలే నేను నీకు? జోక్ చేశానులే, పద.
ఏ గడ దిగంగానే సమోసా బండి కనబడ్డది. మీ ఇంటి ముందట మంచిగా ఉంటాయి సమోసాలు. ఆ 2 తిన్నా. 2 సరిపోయినాయా? గంతసేపు ఎందుకైంది మరి? ఒక్కొక్కటి ఎంతున్నాయి అనుకున్నావే? కిలోకి ఒకటి ఉన్నది సమోసా. చిన్న చిన్న పాడైనాయి సమోసాలు. సరే పోలే, ఈ ఇంటికి రాగానే రాజేశ్వరి ఎట్లా పెడుతుంది కదా అని సపరేట్ వచ్చేసిన. కదండి, మీరేది అడిగితే అది చేసి పెడతాను. నా చప్పున నా వాణిలో వాళ్ళుడు సురేష్ అందరు మంచిగా ఉన్నారా? అని అందరు చాలా చాలా బాగున్నారు. మీనాక్షి అంత మంచిదేనా? నువ్వు ఎలా ఉన్నావు పెద్దమ్మ? నేను చాలా బాగున్నాను. నువ్వు? బంగారు తల్లి. చాలా బాగున్నాను నా బంటితో. నీకు బంటి దొరుకుడేమో కానీ నీ మీదున్న రంది మొత్తం పోయింది అందరికీ. మరి నా కొడుకంటే ఏమనుకుంటాను మా ఆయన. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఇప్పుడు పెసరట్టు తినిపించకుండా ఉండను నేను. బంటి అత్తయ్య, తింటాను చెప్పకు. ఏంటి బంటి? ఏం లేదు అత్తయ్య, మేము ఒకసారి ఇంటికి వెళ్తాము. అలాగే, రేపైతే ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్. నాకు చాలా బెంగగా ఉంది మీరు వెళ్తున్నారంటే. రేపు మొత్తం నాతోనే ఉండాలి. సరే అత్తయ్య. పిల్లను అటు ఇటు పంపేం కాదు. నా కొడుకు లేడా? చూసుకుంటాడు. మరి నీ దగ్గరనే ఉంచి 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 పిల్లకి ఏం తెలకుండా తయారు చేస్తాను. బయట ప్రపంచం ఎట్లుంటుంది తెలాలి. ఇంకా ఈ హనీమూన్లకు కాదు, నన్ను అడిగితే పుణ్యక్షేత్రాలకు పంపాలి. ముసలి మొక్కలు అయినాక ఎట్లా పుణ్యక్షేత్రాలకే పోవాలి. ఇప్పుడే పోవడెందుకు? పోవచ్చు ఏమున్నదే, కానీ ఫ్యామిలీ తోటి పోతే మంచిగా ఉంటుంది. మనం అందరం ఎక్కడికన్నా ట్రిప్ వేసుకుందాం. తిరుపతికి పోదామా? అవును, పోదాం. అందరూ ఓకే అంటే నేను రెడీ. వదినే, నన్ను ఎర్రపల్లి తీసుకుపోతావా? అదేంటి? ఏరోప్లేన్లో తీసుకుపోతావా అని అడుగుతుంది. ఓకే, డన్. అందరం ప్లేన్లో వెళ్దాం. కానీ ఇప్పుడే కాదు, మీనాక్షి వాళ్ళు వచ్చాక. వాళ్ళు వచ్చినాకనే. పిల్లలు లేకుండా మనం ఎట్లా పోతాం? కానీ పోదాం వదినమ్మ, మంచిగా ఉంటుంది అందరం కలిసి పోతే. నా బిడ్డ అల్లుడు ప్రవర్తన ఎలానో ఉంది స్వామి. వాళ్ళని మంచి దారిలో పెట్టు. నా కూతురికి బుద్ధి నేర్పించు. వీళ్ళందరినీ తీసుకొని తిరుపతికి వస్తాను స్వామి. ఎయ్ 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 ఎయ్. మెల్లిగా వదినమ్మా, సమోసాలన్నీ షేక్ అయితే లోపల. ఎట్లున్నారు దోస్తులే మరి మన వీడియో ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. వీడియోని మీ దోస్తులకు షేర్ చేయండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఇచ్చే సపోర్ట్ చాలా విలువైంది దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.